నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన రాష్ట్ర అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, జనసేనలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఒక సభా వేదికపై పవన్ కళ్యాణ్ ను సంబోధిస్తూ మాట్లాడినటువంటి ఈ మాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. చాలా 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 ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక్కడ ఆయన ఒకవేళ పొరపాటున అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులంతా అలా సైలెంట్గా ఉన్నారు. ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రి అని చెప్పలా. దీనికి సంబంధించి ఆయన పొరపాటునే మాట్లాడి ఉండొచ్చు బహుశా ఫ్లోలో. ఆయన ఒకసారి నాదెండ్ల మనోహర్ ఆ పాయింట్ ఏదైతే మాట్లాడారో ఒకసారి మీరు కూడా వినండి. వేదికను అలంకరించిన జనసేన పార్టీ అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన జనసేన పార్టీ అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. విన్నారు కదా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికుల్లో ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం, నూతన ఉత్సాహం. మా నాయకుడిను ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాలి, ఎలా అయినా సరే సీఎం పీఠంపై సేనాని కూర్చోవాలి అని భావించినటువంటి వారందరికీ ఒక ఉపశమనం, తాత్కాలిక ఉపశమనం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది అంత రాజకీయంగా ప్రాధాన్యత లేనటువంటి అంశం అయినప్పటికీ పార్టీలో మాత్రం, పార్టీ క్యాడర్కు మాత్రం ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశమే. ఎందుకనంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి జనసేనకు ఏ రకమైనటువంటి ఫలితం దక్కింది, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రాధాన్యత కానీ ఆ రోల్ కానీ మనం ఇక్కడ గమనించాలి. 28, 29, 30 ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశాల్లో ఒక రకమైనటువంటి దిశానిర్దేశం, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు అలాగే ఎంపీలకు, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి జనసేన క్యాడర్కు, ముఖ్యంగా అయితే పార్టీలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి భాగం ఇది. రానున్న రోజుల్లో రాజకీయాలను తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాలు అసెంబ్లీకి సంబంధించి, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా జనసేన రికార్డు క్రియేట్ చేసింది. ఇటువంటి క్రమంలో ఏదైతే విశాఖపట్నంలో మున్సిపల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి సమావేశం, ఆ సమావేశ వేదికపై నాదెండ్ల మనోహర్ పార్టీలో ఆయన కీలకమైనటువంటి పర్సన్ అనే చెప్పాలి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నటువంటి ఆ మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జన సైనికుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం. అంటే ఇదేదో నెగిటివ్గా కాదు, పాజిటివ్గా మేము రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ను ఈ రకంగా మేము చూడాలి, ముఖ్యమంత్రిగా మేము అనుకోవాలి, పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ను మేము ముఖ్యమంత్రి సీట్లో చూడాలి అనుకున్న వారందరికీ ఒక రకమైనటువంటి ఒక జోష్ నింపే మాట ఇది. సరే, ఆయన పొరపాటుగా అన్నారు, ఫ్లోలో అన్నారు అని అనుకోవచ్చు, కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే జనసేన పార్టీలో కూడా ఈ డిమాండ్ అనేది ఉంది, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలి, తద్వారా కూటమి మరింత బలపడుతుంది అనేది జనసేన నాయకుల అభిప్రాయంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే నాదెండ్ల మనోహర్ చేసినటువంటి కామెంట్, సాధారణంగా ఆయన ఎక్కడ కూడా ఏ సమావేశంలో కూడా అందరికంటే చాలా తెలివిగా మాట్లాడతారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో నాదెండ్ల మనోహర్ స్పీచ్ అనేది ఉంటుంది. తడబాటు కానీ పొరపాటు కానీ ఏది కూడా లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, మాట్లాడేటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్. సో మొత్తానికైతే ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో
చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలు అయితే ఇంకా ఇటువంటివి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి చర్చ, రకరకాల ప్రచారాలు. గతంలోనే మనకి తెలుసు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అనే అంశానికి సంబంధించి దాదాపుగా 3 వారాల పాటు చర్చ. సో మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి ఒక సమయం. ఆ సమయంలో నాదెండ్ల మనోహర్ అలా సంబోధించడం కూడా పార్టీ క్యాడర్లో ఒక రకమైనటువంటి జోష్ను నింపింది అనేదైతే చర్చ జరుగుతుంది బాగా. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.